రాశి ఫలాలు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం కుంభరాశిలో జన్మించిన వారి యొక్క గుణగణాలను గురించి చూద్దాం. కుంభరాశి జాతక చక్రంలో 11వ స్థానంలో ఉంది. కుంభరాశి రాశ్యాధిపతి శని భగవానుడు. ఈ రాశిలో జన్మించిన వారు బంధాలు అనుబంధాలు వీరికి చాలా ఎక్కువ. మేలు చేసిన వ్యక్తులను వీరు గుర్తుంచుకుంటారు. కొత్తవారు ఎందరు పరిచయమైన పాత స్నేహాలను బంధుత్వాలను మరవరు. ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతి కలిగి ఉంటారు. అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు ఎదురవుతాయి. ఆవేశము, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి. తమ బాధను బాధ్యతను ఇతరులకు వినిపించరు. బాధను అధికంగా ఎక్కువగా మనసులో దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం వలన వీరికి వేరే వారితో విరోధాలు ఎక్కువగా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు. మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండి స్వయంగా చిక్కులు కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యలలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు, అనుభవము, నేర్పు కలిగి ఉంటారు. కుటుంబ విషయాలు ఒడిదుడుకులకు లోనైనా సర్దుకుంటాయి. అవసర సమయాలలో ధనము లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము అధికంగా లభిస్తుంది. బంధువులు, ఆత్మీయ వర్గము అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వీరి ఉన్నతికి తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాలలో, గౌరవ స్థానాలలో ఉన్నవారి వలన అన్యాయానికి గురి అవుతారు. ఇతరుల పక్షపాత బుద్ధికి కుంభరాశి వారు నష్టపోతారు. అకస్మాత్తుగా కుంభరాశి వారికి రాజకీయాధికారం చేకూరుతుంది. శుక్ర, శని, బుధ మహర్దశలు కుంభరాశి వారికి యోగిస్తాయి. ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన వీరికి ఇబ్బందులు ఎదురవుతాయి. చర్చించి తీసుకున్న నిర్ణయాలు చక్కగా మేలు చేస్తాయి. సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతారు. తన సంతానము, ఆత్మీయులు, స్వంతవారు చేసే తప్పులుగా వీరికి కనిపించవు. వీరిని సమర్థించడానికి, రక్షించడానికి అధికముగా తమ ధనమును, పలుకుబడిని ఉపయోగిస్తారు. వ్యాపారాలలో అంచనాలు నిజమై లాభాలు, పేర్లు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యాపారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు కుంభరాశి వారు. భూముల విలువ పెరగడం వలన ధనవంతులవుతారు. వ్యాపార కూడలిని అద్దెకు ఇచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. సంతానము అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు. వీరికి స్త్రీ సంతానం పట్ల కుంభరాశి వారికి అభిమానం ఎక్కువ. జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు వీరి మంచికి దారితీస్తాయి. వీరిని అందలమెక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు. పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనం వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు. ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలరు వీరు. అయినా స్వయంకృతాపరాధాన్ని మాత్రం సరిదిద్దుకోలేరు. వీరు కోల్పోయిన ధనము, పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారని అనుకుంటుంటారు. భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది. హస్తవాసి మంచిదని పేరు వస్తుంది. సోదర సోదరీ వర్గానికి సహాయం చేయడం వలన మరో వర్గము దూరమవుతారు. పై స్థాయి మరియు కింది స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. కోర్టు వ్యవహారాలలో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి కూడా వీరికి లోటు ఉండదు. ఆధ్యాత్మికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవాన్ని గడిస్తారు. ఎదుటివారి మనస్తత్వము తేలికగా గ్రహిస్తారు కుంభరాశి వారు. వీరి వెంటనే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా కూడా దీర్ఘకాలంలో వీరు అధిగమించగలరు. పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు. శత్రువర్గం మీద విజయం సాధిస్తారు. వారి వలన కలిగిన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయిన వారి వలన ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటారు వీరు. పడమర, దక్షిణం, ఉత్తర దిశలో కుంభరాశి వారికి యోగిస్తాయి. వీరికి ఏ దిక్కు కూడా దోషపరమైనది కాదు. కుబేర కంకణ ధారణ, కాలభైరవ స్తోత్ర పారాయణం కుంభరాశి వారికి ఎంతో మేలు చేస్తుంది.
అదృష్టానికి దగ్గరగా కుంభరాశి వారి జీవితం నడుస్తూ ఉంటుంది.